రేయ్ చెత్త నా కొడక, ఇంతవరకు అందరూ నన్ను చూసే భయపడ్డారా? మొదటిసారి నేను భయపడేలా చేశావురా? రేయ్, వారం నుండి తిండి తిప్పలు నిద్ర లేకుండా తిరుగుతున్నాను రా. ఈడి ప్రాణం పుట్టుకుని పోకూడదు, టార్చర్ పెట్టాలి. ఈ మొక్కలు మొక్కలుగా నరికి చంపాలి. మురళిని ఎత్తుకుపోయారా? వాడిని చంపకుండా వదలరా? మన సుబ్బు ఎలాగపోయాడు? మురళిని పోగొట్టుకోకూడదురా. ప్రాణం ఇచ్చిన వాడిని కాపాడుకోవాలరా. ఆయన లైన్ లో ఉన్నారు. సార్, మీ డబ్బు దొరికింది. అరగంటలో మీ డబ్బు మీకు అందుతుంది. నన్ను మీ వాళ్ళని చేయొద్దని చెప్పండి. రేయ్, ఆ సౌండ్ ఏంటో చూడండి రా. ఇదిగో ఏసీ, ఇంకేం నువ్వు వెలగబట్టకలేదు. డబ్బు దొరికిందిలే. వెనుకృప, పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇన్కమ్ ట్యాక్స్ కి మీ డబ్బు సంగతి తెలిసిపోయింది. నిన్ను అరెస్ట్ చేయడానికి బయలుదేరి వస్తున్నారు. వెంటనే నువ్వు అక్కడి నుంచి ఎస్కేప్ అయిపో. ఎవర్రా? ఎవర్రాది? హలో సార్, రాయ్, ఎక్కడున్నారా? రాయ్ రాయ్ రాయ్. సార్, సంథింగ్ రాంగ్ సార్. స్పాట్కి వెళ్ళండి. సార్, ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు? మొత్తం దొరికిన అమౌంట్ ఇంకా డీటెయిల్స్ ఇప్పుడే ఏం చెప్పలేము. ఎంక్వైరీ అంత అయిన తర్వాతే అసలు విషయాలు తెలుస్తాయి. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. చెప్పండి సార్, ప్లీజ్. ఈనాటి ముఖ్య సమాచారాలు. ఈ రోజు తెల్లవారుజామున ఇన్కమ్ ట్యాక్స్ వారి రేడ్లో ప్రముఖ వ్యాపారవేత్త అజయ్ చెల్లయ్య దగ్గర నుండి 100 కోట్ల రూపాయల నల్లధనం స్వాధీనం చేసుకోబడింది. అతనితో పాటు రౌడీ షీటర్ కృపని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. నన్ను క్షమించు మురళి, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు నిజం తెలుసుకున్నావుగా, అది చాలు వాణి. సార్, మీరా? మురళి,
బాగున్నావా? బాగున్నాను సార్. అనామకంగా పడి ఉన్న 100 కోట్ల రూపాయల్ని నువ్వు ఉంచుకోకుండా తీసుకొచ్చి గవర్నమెంట్ కి అప్పచెప్పావు కదా, దాన్ని మెచ్చుకునే విధంగా నీకు గవర్నమెంట్ 10 కోట్ల రూపాయలు రివార్డ్ ఇచ్చింది. ఇదిగో కంగ్రాట్స్. సార్ నాకు ఈ డబ్బు వద్దు సార్. అదేంటి బాబు? ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నాను, అది చాలు సార్. ఈ డబ్బు తీసుకుని మాలా కష్టపడే వాళ్ళకి మీ వల్లైనా సాయం చేయండి సార్. మీ దగ్గర ఈ డబ్బు ఉంటే తప్పకుండా మాలాంటి వారికి సాయం చేస్తానని నమ్ముతున్నాను సార్. చాలా థ్యాంక్స్ సార్. అలాగే ఈ డబ్బు నువ్వు చెప్పినట్టే ఉపయోగిస్తాను, సరేనా? సరే సార్. వస్తాను. మామా మొత్తానికి నువ్వు సాధించావురా. మంచి మనసు మురళి. వెళ్ళొస్తాను మురళి, నాకు చాలా గర్వంగా ఉంది.